సృష్టిలో ధర్మానికి ప్రమాదం ఏర్పడినప్పుడు, అధర్మం చెలరేగిపోయినప్పుడు భగవంతుడు తానే స్వయంగా అవతరించి ధర్మాన్ని నిలబెడతాడు. ఈ సత్యానికి నిలువుటద్దం శ్రీ మహావిష్ణువు దశావతారాలు. వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు సనకాది మునుల శాపానికి గురై స్వామికి శత్రువులుగా 3 జన్మలు భూమిపై పుట్టడానికి సిద్ధపడ్డారు. వారి కథ, వారి శాపం, శ్రీహరి అవతారం గురించి నేను గత ఎపిసోడ్లో పూర్తిగా వివరించి ఉన్నాను. ఇప్పుడు ఆ శాపగ్రస్తులైన జయ విజయులు భూలోకంలో ఎలా జన్మించారు, ఆ జననం ఎలాంటి ఉత్పాతాలకు దారితీసింది, వారిలో ఒకడైన హిరణ్యకశిపుని అహంకారాన్ని అణచడానికి, తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి ఆ నారాయణుడు ఏ భీకర రూపాన్ని ధరించాడు అనే మహోన్నత గాథలోకి ప్రయాణిద్దాం. సనకాది మునుల శాపం పొందిన జయ విజయులు తమ మొదటి జన్మ కోసం ఒక సరైన గర్భాన్ని అన్వేషిస్తున్నారు. అదే సమయంలో ప్రజాపతి అయిన కశ్యప మహర్షి సాయం సంధ్యా సమయంలో అగ్నిహోత్రం చేస్తూ ధ్యానంలో ఉన్నారు. ఆయనకు 2 భార్యలు, దితి మరియు అదితి. దితి తన భర్త అయిన కశ్యపునిపై కామవాంఛతో ఆయన వద్దకు వచ్చింది. దితి మోహంతో, స్వామి, మన్మధుడు నన్ను బాధిస్తున్నాడు, దయచేసి నాతో సంగమించి నా కోరిక తీర్చండి. అప్పుడు కశ్యపుడు, ఈ సమయం సృష్టికి అత్యంత పవిత్రమైనది. ఈ సమయంలో శివుడు తన భూతగణాలతో సంచరిస్తూ ఉంటాడని, అది సంగమానికి ఏమాత్రం తగిన సమయం కాదని కశ్యపుడు ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. ఓ దితి, ఇది అత్యంత అశుభ సమయం. ఇది భూత ప్రేత పిశాచాలు సంచరించే సంధ్యాకాలం. ఈ సమయంలో గర్భం ధరిస్తే లోకకంటకులైన రాక్షస స్వభావం గల పుత్రులు జన్మిస్తారు, ధర్మాన్ని నాశనం చేస్తారు. దయచేసి నా మాట విను, మరికొంత సమయం ఓపిక పట్టు అన్నాడు. కాని కామంతో కళ్ళు మూసుకుపోయిన దితి ఆయన మాటలను పెడచెవిన పెట్టింది. తన పట్టు వీడలేదు. చేసేది లేక కశ్యపుడు విధిని నిందించుకుంటూ ఆమె కోరికను తీర్చాడు. ఆ కలయిక జరిగిన వెంటనే దితికి తన తప్పు తెలిసి వచ్చింది. భయంతో వణికిపోతూ భర్త పాదాలపై పడింది. స్వామి, తెలియక అపరాధం చేశాను. దేవదేవుడైన శివుని ఆగ్రహానికి గురయ్యాను. నా గర్భంలో పుట్టబోయే పిల్లలు అధములు కాకుండా చూడండి. శ్రీహరి చేతిలో మరణించేలా అనుగ్రహించండి అని ప్రార్థించింది. ఆమె పశ్చాత్తాపాన్ని చూసి శాంతించిన కశ్యపుడు ఇలా అన్నాడు, నీవు చేసిన అపరాధం వల్ల నీకు 2 లోకకంటకులైన అసురపుత్రులు జన్మిస్తారు. వారు ముల్లోకాలను పీడిస్తారు. కాని నీ పశ్చాత్తాపం కారణంగా నీ మనువడు గొప్ప విష్ణు భక్తుడవుతాడు. నీ కుమారులిద్దరూ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చేతిలోనే మరణించి మోక్షం పొందుతారు అన్నాడు. ఆ మాటలకు దితి కొంత ఊరట చెందింది. కాని తన గర్భంలో పెరుగుతున్నది లోక వినాశకులని తెలిసి ఆ గర్భాన్ని 100 ఏళ్ల పాటు తన కడుపులోనే మోసింది. ఆమె గర్భ తేజస్సుకు లోకాలన్నీ తల్లడిల్లాయి. సూర్యచంద్రుల కాంతి తగ్గింది. సముద్రాలు పొంగాయి. భూమి కంపించింది. దిక్కులు అంధకారంతో నిండిపోయాయి. దేవతలు భయభ్రాంతులై బ్రహ్మదేవుని శరణు వేడారు. 100 ఏళ్లు నిండిన తర్వాత దితికి 2 కవలలు జన్మించారు. వారు పుడుతూనే పర్వతాలంత దేహాలతో, ఆకాశాన్ని తాకే కిరీటాలతో, భయంకర రూపాలతో జన్మించారు. వారే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. వారి జననంతో భూలోకంలో ఉత్పాతాలు మరింత పెరిగాయి. ఆ సోదరులిద్దరిలో హిరణ్యాక్షుడు అత్యంత బలశాలి, గర్విష్టి. బ్రహ్మదేవుని వరం పొంది తనకు ఎదురులేదని విర్రవీగుతూ ముల్లోకాలపై దండెత్తాడు. దేవతలను, ఇంద్రుడిని ఓడించి స్వర్గాన్ని ఆక్రమించాడు. అతని అహంకారం అక్కడితో ఆగలేదు. తనతో యుద్ధం చేసే యోధుడే లేడని జలాధిపతి అయిన వరుణుడిని యుద్ధానికి ఆహ్వానించాడు. వరుణుడు, నిన్ను ఎదుర్కోగల శక్తి ఆ శ్రీహరికే ఉంది అని చెప్పడంతో విష్ణువు కోసం వెతకటం ప్రారంభించాడు. అతని అకృత్యాలకు పరాకాష్ఠగా భూదేవిని చాపలా చుట్టి పాతాళలోకంలోని రసాతలంలో దాచిపెట్టాడు. సృష్టి కార్యానికి ఆధారమైన భూమి లేకపోవడంతో లోకాలన్నీ అల్లకొల్లోలమయ్యాయి. దేవతల ప్రార్థనలు విని శ్రీ మహావిష్ణువు బ్రహ్మనాసిక నుండి ఒక చిన్న వరాహ రూపంలో ఆవిర్భవించాడు. ఆ రూపం చూస్తుండగానే పర్వతమంత పెరిగి బ్రహ్మాండమైన యజ్ఞవరాహమూర్తిగా మారింది. ఆ వరాహమూర్తి తన వాసన ద్వారా
భూదేవి ఎక్కడుందో పసిగట్టి గర్జిస్తూ పాతాళ లోకానికి ప్రవేశించాడు. అక్కడ హిరణ్యాక్షుడు అడ్డుపడగా వారి మధ్య ఘోరమైన గదాయుద్ధం జరిగింది. 1000 సంవత్సరాలు సాగిన ఆ యుద్ధం శ్రీహరి వరాహ రూపంతో తన పదునైన కోరలతో హిరణ్యాక్షుని వక్షస్థలాన్ని చీల్చి సంహరించాడు. అనంతరం భూదేవిని తన కోరలపై సురక్షితంగా పైకి తెచ్చి యథాస్థానంలో నిలిపాడు. ఇలా జయ విజయులలో ఒకడైన హిరణ్యాక్షుని జన్మ ముగిసింది. సోదరుని మరణవార్త విన్న హిరణ్యకశిపుడు ప్రతీకారంతో రగిలిపోయాడు. ఇక్కడి నుండే అసలు కథ మొదలైంది. నరసింహావతారానికి బీజం పడింది. తన ప్రాణానికి సమానమైన సోదరుడు హిరణ్యాక్షుడిని శ్రీహరి ఒక సామాన్య వరాహ రూపంలో చంపేశాడని తెలిసి హిరణ్యకశిపుడు ప్రతీకారంతో అగ్నిపర్వతంలా రగిలిపోయాడు. అతని కళ్ళ నుండి నిప్పులు చెలరేగాయి. విష్ణువుపై అంతులేని పగ, ద్వేషం పెంచుకున్నాడు. ఎలాగైనా విష్ణువును అంతం చేయాలని, ముల్లోకాలకు శాశ్వత అధిపతి కావాలని, చావును జయించాలని నిర్ణయించుకున్నాడు. దానికోసం ఒకే ఒక మార్గం, సృష్టికర్త అయిన బ్రహ్మను మెప్పించి మరణం లేని వరం పొందడం. మందర పర్వతానికి వెళ్ళి బ్రహ్మ కోసం ఘోరమైన కఠోరమైన తపస్సు ప్రారంభించాడు. అది చరిత్రలో ఎవరూ చేయని తపస్సు. ఒంటికాలిపై నిలబడి చేతులు పైకెత్తి కనురెప్ప కూడా వాల్చకుండా సూర్యుడి వైపు చూస్తూ నిశ్చలంగా నిలబడ్డాడు. గాలి, నీరు, ఆహారం సర్వం త్యజించాడు. సంవత్సరాలు గడిచాయి. శతాబ్దాలు దొర్లాయి. అతని శరీరం చుట్టూ చీమలు పుట్టలు కట్టాయి. గడ్డి మొక్కలు మొలచి అతని శరీరాన్ని కప్పివేశాయి. అతని శరీరం జీర్ణించిపోయి కేవలం ఎముకల గూడు మాత్రమే మిగిలింది. అయినా అతని ప్రాణం ఆ ఎముకలలోనే నిలిచి తపస్సు కొనసాగింది. అతని తల నుండి వెలువడిన తపోగ్ని జ్వాలలకు ముల్లోకాలు దద్దరిల్లాయి. నదులు, సముద్రాలు ఇంగిపోయాయి. గ్రహాలు తమ గమనాన్ని మార్చుకున్నాయి. స్వర్గలోకంలో దేవతలు ఆ వేడికి తట్టుకోలేకపోయారు. దేవతలంతా బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. పితామహ, హిరణ్యకశిపుని తపోగ్నికి లోకాలు మాడిపోతున్నాయి. మీరు వెంటనే వెళ్ళి అతడిని శాంతింపజేసి లోకాలను రక్షించండి అని ప్రార్థించారు. దేవతల ప్రార్థనలు మన్నించి బ్రహ్మదేవుడు తన హంసవాహనంపై హిరణ్యకశిపుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి విచ్చేశాడు. తన కమండలంలోని దివ్య జలాన్ని ఆ పుట్టపై చల్లాడు. తక్షణమే చీమల పుట్ట నుండి నవయవ్వనంతో, వజ్ర సమానమైన దేహంతో, బంగారు కాంతితో హిరణ్యకశిపుడు బయటకు వచ్చాడు. కళ్ళెదుట ఉన్న బ్రహ్మదేవునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. బ్రహ్మదేవుడు, వచ్చా హిరణ్యకశిప, నీ ఘోరమైన తపస్సుకు, నీ దీక్షకు నేను పరమానందభరితుడనయ్యాడు. ఇలాంటి తపస్సును మునుపెన్నడూ చూడలేదు. నీకు ఏం వరం కావాలో కోరుకో, నీవు ఏది అడిగినా ఇస్తాను అన్నాడు. ఆ మాటే తడబుగా హిరణ్యకశిపుడు తన రాక్షస బుద్ధిని, కుటిలత్వాన్ని ప్రదర్శించాడు. చావుకు దారులు లేకుండా చుట్టూ కంచె వేసే ఒక అద్భుతమైన అపూర్వమైన వరాన్ని అడిగాడు. ఓ సృష్టికర్త, నీవు ప్రసాదించగలిగితే నాకు మరణం లేని వరం ప్రసాదించు అన్నాడు. బ్రహ్మదేవుడు, హిరణ్యకశిప, అది అసాధ్యం. పుట్టిన ప్రతి జీవికి మరణం తథ్యం. ఇది సృష్టి నియమం. నేను కూడా ఆ నియమానికి బద్ధుడనే. అమరత్వాన్ని ఇవ్వలేను. కాబట్టి మరేదైనా కోరుకో అన్నాడు. హిరణ్యకశిపుడు తెలివైనవాడు. చావును తప్పించుకోవడానికి పరోక్ష మార్గాన్ని ఎంచుకున్నాడు. హిరణ్యకశిపుడు ఆలోచించుకొని, ఓహో, అలా అయితే పితామహ, నాకు నీవు సృష్టించిన ఏ ప్రాణి వల్ల కూడా మరణం రాకూడదు. ఇంటి లోపల గాని, ఇంటి బయట గాని నాకు చావు రాకూడదు. పగటిపూట గాని, రాత్రిపూట గాని నాకు చావు రాకూడదు. భూమి మీద గాని, ఆకాశంలో గాని నాకు మరణం సంభవించకూడదు. మానవుల చేత గాని, మృగముల చేత గాని నాకు మరణం రాకూడదు. దేవతలు, దైత్యులు, నాగులు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు ఇలా ఎవరి చేతిలోనూ నాకు మరణం రాకూడదు. ప్రాణం ఉన్న, ప్రాణం లేని ఏ అస్త్రం చేత, ఏ శస్త్రం చేత కూడా నాకు మరణం రాకూడదు. యుద్ధంలో నాకు సాటి వచ్చేవారు ఉండకూడదు. ముల్లోకాలపై నాకు ఏకఛత్రాధిపత్యం కావాలి అని అడిగాడు. అతని కోరికలలోని లోతును, కుటిలత్వాన్ని గ్రహించిన, ఇచ్చిన మాటకు కట్టుబడి బ్రహ్మదేవుడు తథాస్తు అని వరాలను ప్రసాదించి అంతర్ధానమయ్యాడు.
ఇక హిరణ్యకశిపునికి అడ్డు అదుపు ఎక్కడ ఉంది? వరగర్వంతో అతను అరాచకం సృష్టించాడు. స్వర్గంపై దండెత్తి ఇంద్రుని సింహాసనాన్ని ఆక్రమించాడు. దేవతలను బానిసలుగా చేసుకుని తనకు వింజామరలు వీయమని ఆజ్ఞాపించాడు. భూలోకంలో ఋషులు ఆశ్రమాలను, యజ్ఞవాటికలను ధ్వంసం చేశాడు. ఇకపై విష్ణువు అనే దేవుడు లేడు, నేనే దేవుడిని, మీరంతా నన్నే పూజించాలి, ఓం నమో హిరణ్యకశిపాయ నమః అనే మంత్రాన్ని జపించాలి అని శాసించాడు. భయంతో ముల్లోకాలు అతని ఆజ్ఞను పాటించాయి. ఎక్కడ చూసినా హిరణ్యకశిపుని నామస్మరణే. ధర్మం అగాధంలోకి కూరుకుపోయింది, అధర్మం రాజ్యమేలింది. అలాంటి అంధకారంలో ఆ రాక్షసరాజు ఇంట్లోనే, ఆ అధర్మపు కోటలోనే ఒక దివ్యమైన ఆశాకిరణం ఉదయించింది. ఆ కిరణం పేరే ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు తపస్సు కోసం వెళ్ళినప్పుడు దేవతలు రాక్షసులపై దండెత్తి హిరణ్యకశిపుని భార్య అయిన కయాదును బంధించి ఇంద్రలోకానికి తీసుకువెళుతున్నారు. మార్గమధ్యంలో నారద మహర్షి వారిని అడ్డగించి ఆమె గర్భంలో ఒక మహావిష్ణు భక్తుడు ఉన్నాడని, అతడిని చంపరాదని చెప్పి ఆమెను తన ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. ఆశ్రమంలో కయాదుకు నారదుడు భాగవత తత్వాన్ని, విష్ణు మహిమలను, భక్తి యోగాన్ని ఉపదేశించాడు. ఆ దివ్య జ్ఞానాన్ని తల్లి గర్భంలో ఉన్న శిశువు శ్రద్ధగా విన్నాడు. ఆ శిశువే ప్రహ్లాదుడు. అందుకే అతడు రాక్షస కులంలో పుట్టుకతోనే శ్రీహరి భక్తుడయ్యాడు. అతని అణువణువున నారాయణ నామం నిండిపోయింది. హిరణ్యకశిపుడు తన కుమారుడికి తగిన విద్యను నేర్పాలని రాక్షస గురువులైన శుక్రాచార్యుని పుత్రులు చండామార్కుల వద్దకు పంపాడు. వారికి ఒకే ఒక ఆజ్ఞ జారీ చేశాడు: నా కుమారుడిని గొప్ప రాక్షసరాజుగా తీర్చిదిద్దండి. అన్నిటికంటే ముఖ్యంగా విష్ణువు నా పరమశత్రువు అని, విష్ణు ద్వేషాన్ని అతని రక్తంలో ఇంకేలా చేయండి అని ఆదేశించాడు. గురుకులంలో చండామార్కులు ప్రహ్లాదునికి సామ దాన భేద దండోపాయాలను, అసుర విద్యలను నేర్పారు. కాని ప్రహ్లాదుని మనసు మాత్రం ఎప్పుడూ పద్మనాభుని పాదాలపైనే లగ్నమై ఉండేది. అంతేకాదు, విరామ సమయంలో తోటి రాక్షస బాలురను చేరదీసి వారికి కూడా హరిభక్తిని, నారాయణ నామ గొప్పతనాన్ని బోధించేవాడు. ఒకనాడు హిరణ్యకశిపుడు తన కుమారుడు ఏం నేర్చుకున్నాడో తెలుసుకోవాలని అతడిని ప్రేమగా తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. నాయనా ప్రహ్లాద, ఇన్నాళ్ళు గురుకులంలో నీవు నేర్చుకున్న విద్యలలో అత్యుత్తమమైనది ఏదో నాకు చెప్పు అని అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు, తండ్రి, నేను నేర్చుకున్న విద్యలన్నిటి సారం ఒక్కటే. ఈ దేహం, ఈ సంపదలు శాశ్వతం కాదని తెలుసుకుని సర్వభూతముల యందు సమభావం కలిగి ఆ శ్రీమన్నారాయణుని శరణు వేడడమే ఉత్తమోత్తమైన విద్య అని అన్నాడు. నారాయణ అనే పదం వినగానే హిరణ్యకశిపుని ముఖం మారిపోయింది. గురువుల వైపు కోపంగా చూశాడు. వారు భయంతో వణికిపోతూ, రాజా, మేము నేర్పలేదు, ఇతనికి ఇది పుట్టుకతోనే వచ్చింది అని చెప్పారు. హిరణ్యకశిపుడు కొడుకును మళ్లీ గురుకులానికి పంపి కఠినంగా శిక్షించమని ఆజ్ఞాపించాడు. కొంతకాలం తర్వాత మళ్లీ ప్రహ్లాదుని పిలిపించి, నీ శత్రువైన విష్ణువు గురించి మాట్లాడడం మానివేశావా అని అడిగాడు. దానికి ప్రహ్లాదుడు, తండ్రి, ఆయన నాకు శత్రువు కాదు, ఈ జగత్తుకే మిత్రుడు. నీకు, నాకు, అందరికీ ఆయనే రక్షకుడు అని సమాధానమిచ్చాడు. ఆ పసివాడి నిర్భయమైన సమాధానానికి హిరణ్యకశిపుని అహంకారం 1000 ముక్కలైంది. క్రోధంతో ఊగిపోయాడు. సింహాసనం నుండి లేచి ప్రహ్లాదుడిని కిందకు తోసేశాడు. వీడికి నాశనం దాపురించింది. నా ఆజ్ఞను ధిక్కరించిన వీడు బ్రతకటానికి వీల్లేదు. ఓ భటులారా, వీడిని వెంటనే నా కళ్ళ ముందే నరికి చంపండి అని గర్జించాడు. అక్కడి నుండి ప్రహ్లాదునిపై రాక్షస హింస పరాకాష్ఠకు చేరుకుంది. అందులో మొదటి ప్రయత్నంగా రాక్షసులు అత్యంత పదునైన శూలాలతో కళ్ళు మూసుకొని నారాయణ నారాయణ అని స్మరించుకుంటున్న ప్రహ్లాదుడిని పొడిచారు. కాని శ్రీహరి సంకల్పం వల్ల ఆ శూలాలు అతని శరీరాన్ని తాకలేకపోయాయి. రెండవ ప్రయత్నంగా లోకంలోనే అత్యంత బలమైన మదించిన ఏనుగులను తెప్పించి ప్రహ్లాదుడిని వాటి పాదాల కింద వేసి తొక్కించమని ఆజ్ఞాపించాడు. ఆ ఏనుగులు ప్రహ్లాదుని సమీపించి తమ తొండాలతో వాత్సల్యంగా నిమిరి ప్రదక్షిణ చేసి వెళ్ళిపోయాయి. ఇక మూడవ ప్రయత్నంగా
మహా విషపూరితమైన కాలకోట విషం కలిగిన సర్పాలను తెప్పించి అతని పైకి వదిలారు. ఆ సర్పాలు ప్రహ్లాదుడిని సమీపించి పడగలు విప్పి ఆడాయి, కాని కాటు వేయలేదు. 4వసారి ఎత్తైన పర్వత శిఖరం పైకి తీసుకువెళ్లి కింద ఉన్న లోతైన లోయలోకి తోయించారు. ప్రహ్లాదుడు ఓం నమో నారాయణాయ అని జపిస్తూ కిందకు పడుతుండగా సాక్షాత్తు శ్రీహరి అతడిని ఒక పువ్వును పట్టుకున్నంత సున్నితంగా పట్టుకుని సురక్షితంగా నేలపై నిలిపాడు. 5వసారి బాలుడి శరీరం చుట్టూ పాశాలను అంటే తాళ్లను చుట్టి బరువైన రాళ్లను కట్టి అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో పడవేశారు. కాని నారాయణుని దయతో ఆ బంధనాలన్నీ తెగిపోయి సాగరుడు ప్రహ్లాదుడిని సురక్షితంగా ఒడ్డున చేర్చాడు. ఇక ఆఖరి ప్రయత్నంగా హిరణ్యకశిపుని సోదరి పేరు హోలిక. ఆమెకు బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం ఆమె ధరించిన ఒక శాలువ అగ్ని నుండి రక్షణ కల్పిస్తుంది. హిరణ్యకశిపుడు హోలికను ఆ శాలువా కప్పుకొని ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లో కూర్చోమని ఆజ్ఞాపించాడు. ప్రహ్లాదుడు మంటల్లో కాలిపోతాడు, హోలిక బతికి బయటపడుతుంది అనేది అతని పన్నాగం. కాని విధి విచిత్రం. ప్రహ్లాదుడు శ్రీహరిని ప్రార్థించాడు. ఒక్కసారిగా పెద్ద గాలి వీచి హోలికపై ఉన్న శాలువా ఎగిరిపోయి ప్రహ్లాదుడిని కప్పింది. హోలిక అగ్నికి ఆహుతైంది. ప్రహ్లాదుడు చిరునవ్వుతో బయటకు వచ్చాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని శిక్షలు వేసినా తన కొడుకును చంపలేకపోతున్నానని హిరణ్యకశిపునికి అర్థమైంది. ప్రతిసారి ఏదో ఒక అదృశ్య శక్తి తన కొడుకును రక్షిస్తుంది. తాను ద్వేషించే విష్ణువే తన కొడుకును కాపాడుతున్నాడని గ్రహించాడు. అతనిలో అహంకారం, కోపం, నిస్సహాయత, అసూయ పెరిగిపోయాయి. చివరిసారిగా ప్రహ్లాదునితో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. సభను ఏర్పాటు చేశాడు. ప్రహ్లాదుడిని ఇనుప గొలుసులతో బంధించి తన సింహాసనం ముందు నిలబెట్టాడు. ఆ క్షణం చరిత్రలో నిలిచిపోయి ఒక మహాద్భుత ఘట్టానికి, ఒక భీకర అవతార ఆవిర్భావానికి నాంది పలకబోతుంది. రాక్షస సార్వభౌముడైన హిరణ్యకశిపుని సభ నిశ్శబ్దంతో నిండి ఉంది. మంత్రులు, సామంతులు, భటులు రాబోయే ప్రళయాన్ని ఊహించి భయంతో వణికిపోతున్నారు. సింహాసనంపై హిరణ్యకశిపుడు ప్రతీకార జ్వాలలతో ప్రజ్వరిల్లుతున్నాడు. అతని ముందు ఇనుప గొలుసులతో బంధించబడి ముఖంపై ఎలాంటి భయం లేకుండా ప్రశాంతమైన వదనంతో, పెదాలపై చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు బాల ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు క్రూరంగా గర్జిస్తూ, ఒరి మూర్ఖుడా, ఇంకా బ్రతికే ఉన్నావా? నీ అదృష్టం బాగుంది. సరే చెప్పు, నిన్ను నిరంతరం రక్షిస్తున్న ఆ నీచుడైన విష్ణువు అనేవాడు ఎంతటివాడు? వాడి బలమెంత, పరాక్రమమెంత? ముఖ్యంగా ఎక్కడ ఉంటాడు వాడు? చెప్పు, ఈ సభలో ఉన్నాడా? అప్పుడు ప్రహ్లాదుడు శాంతంగా, తండ్రి, నా స్వామి అయిన నారాయణుడు సర్వాంతర్యామి. ఆయన లేని చోటు ఈ సృష్టిలో లేనే లేదు. అణువణువున ప్రతి కణంలోనూ ఉంటాడు. ఇక్కడ అక్కడ అని కాదు, ఎక్కడ వెతికితే అక్కడ కనిపిస్తాడు. ఆయన లేనిది, ఆయన కానిది ఏదీ లేదు అన్నాడు. ఆ నిర్భయమైన సమాధానానికి హిరణ్యకశిపునికి పిచ్చి పట్టినంత పనయ్యింది. అతని కళ్ళు నిప్పులు చెరిగాయి. సింహాసనం నుండి ఒక్క ఉదుటున లేచి తన చేతిలోని బరువైన గదను గిరగిరా తిప్పుతూ ప్రహ్లాదుని వద్దకు వచ్చాడు. హిరణ్యకశిపుడు వెర్రినవ్వు నవ్వుతూ, ఓహో, అయితే నీ హరి సర్వాంతర్యామి అంటావా? అణువణువున ఉంటాడా? అయితే తన సభలోని ఒక పెద్ద స్తంభాన్ని చూపిస్తూ, ఈ స్తంభంలో ఉన్నాడా నీ విష్ణువు? ఉంటే చూపించు. నీ దేవుడు ఈ స్తంభంలో ఉన్నాడని నిరూపించు. లేకపోతే ఈ గదతో నీ శిరస్సును ముక్కలు చేసి ఆ విష్ణువు ఎక్కడున్నాడో వెతికి మరీ నాశనం చేస్తాను అన్నాడు. ప్రహ్లాదుడు చేతులు జోడించి కళ్ళు మూసుకుని తన సర్వస్వాన్ని ఆ స్వామికి అర్పించి పూర్తి విశ్వాసంతో ఇలా అన్నాడు, తండ్రి, నాలో ఎలాంటి సందేహం లేదు. నా నారాయణుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఈ గదలో ఉన్నాడు. నీవు చూపిన ఈ స్తంభంలోనూ ఉన్నాడు. అణువణువులో ఉన్నవాడు ఈ స్తంభంలో ఉండడా అని అన్నాడు.
అప్పుడు హిరణ్యకశిపుడు ఒక బ్రహ్మాండమైన అరుపుతో తన వరగర్వాన్ని, అహంకారాన్ని, సర్వశక్తిని ఉపయోగించి తన చేతిలోని గదతో ఆ స్తంభాన్ని బలంగా పగిలిపోయేలా కొట్టాడు. ఒక మహాప్రళయం లాంటి శబ్దంతో ఆ స్తంభం నిలువున రెండుగా చీలింది. ఆ చీలిక నుండి ముల్లోకాలను, దిక్కులను, బ్రహ్మాండాన్ని సైతం భయకంపితం చేసే ఒక మహాభీకరమైన, అపూర్వమైన గర్జన వినిపించింది. ఆ గర్జన దాటికి సభలోని రాక్షసుల గుండెలు ఆగిపోయినంత పనైంది. వారి చెవులు బద్దలయ్యాయి. ఆ చీలిక నుండి ఒక అద్భుతమైన, భయంకరమైన, దివ్యమైన, మునుపెన్నడూ చూడని రూపం నెమ్మదిగా ఆవిర్భవించింది. ఆ రూపం సగం మనిషి, సగం సింహం. నారసింహ రూపం. కింద భాగం మనిషిలా ఉంది, పై భాగం మహోగ్రమైన సింహంలా ఉంది. కళ్ళు సూర్యచంద్రుల్లా మండుతున్నాయి. విశాలమైన వక్షస్థలం, పొడవైన చేతులు, పర్వతమంత శరీరం. సింహం జూలు మెడ చుట్టూ వ్యాపించి నిప్పు కణాలను రాలుస్తుంది. పదునైన, పొడవైన కోరలు బయటకు చొచ్చుకు వచ్చి మృత్యువును ఆహ్వానిస్తున్నాయి. చేతి వేళ్లకు వజ్రాయుధాల కన్నా పదునైన గోళ్లు ఉన్నాయి. ఆ రూపం మానవుడు కాదు, మృగము కాదు, అది భగవంతుని అత్యంత ఉగ్ర రూపం. ఆ నారసింహ రూపం భక్తుని మాటను నిజం చేయడానికి, అహంకారాన్ని అంతం చేయడానికి స్తంభం నుండి ఉద్భవించిన అవతారం. ఆ భయంకరమైన రూపాన్ని చూసి హిరణ్యకశిపుడు ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యాడు. భయం అతని వెన్నులో వణుకు పుట్టించింది. తాను బ్రహ్మ నుండి పొందిన వరాలన్నీ అతని కళ్ళ ముందు కదిలాయి. మానవుని చేత కాదు, మృగం చేత కాదు, ఇది మనిషి కాదు, మృగము కాదు, ఇది నరసింహం అని మనసులో అనుకున్నాడు. కానీ వరగర్వం అతని భయాన్ని అణిచివేసింది. భయం నుండి తేరుకొని, ఎవడ్రా నువ్వు? నా చేత సృష్టించబడిన కొత్త జీవివా? ఎవరైనా సరే నా ముందు నిలబడలేరు అని గర్జిస్తూ తన గదను తీసుకుని నరసింహునిపైకి యుద్ధానికి దూకాడు. అక్కడ భగవంతుని ఉగ్రరూపానికి, వరగర్వంతో కళ్ళు మూసుకుపోయిన అహంకారానికి మధ్య ఘోరమైన, లోక భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. హిరణ్యకశిపుడు తన సర్వశక్తులను, మాయా విద్యలను, అస్త్రశస్త్రాలను నరసింహునిపై ప్రయోగించాడు. కాని అవేవి ఆ మహారూపం ముందు ఒక్క క్షణం కూడా నిలవలేకపోయాయి. నరసింహస్వామి కేవలం తన భీకర గర్జనలతో, గోళ్లతో, హుంకారంతో అతని దాడులన్నిటినీ చిత్తు చేశాడు. యుద్ధం చేస్తూ చేస్తూ సాయం సంధ్యా సమయం సమీపించింది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. అది పగలు కాదు, రాత్రి కాదు. నరసింహుడు తన లీలతో ఒక గరుడ పక్షి పామును పట్టుకున్నట్లుగా హిరణ్యకశిపుడిని మెల్లగా పట్టుకుని సభా మండపం గడప వద్దకు లాక్కెళ్ళాడు. అది ఇల్లు కాదు, బయట కాదు, గడప. అతడిని తన విశాలమైన, వజ్రకఠినమైన తొడలపై పడుకోబెట్టాడు. అది భూమి మీద కాదు, ఆకాశంలోనూ కాదు, స్వామి తొడల మీద. అప్పుడు నరసింహుడు బ్రహ్మ ఇచ్చిన వరాన్ని గుర్తు చేసుకున్నాడు. ఏ అస్త్రం చేత, ఏ శస్త్రం చేత మరణం రాకూడదు. అందుకే స్వామి ఏ ఆయుధాన్ని ఉపయోగించలేదు. తన చేతి వేళ్లకు ఉన్న వజ్రాయుధం కన్నా పదునైన, శస్త్రాల కన్నా వాడి అయిన తన గోళ్లను ఉపయోగించాడు. ఆ మహాస్వరూపుడు నరసింహస్వామి హిరణ్యకశిపుని కడుపును తన వాడి అయిన పదునైన గోళ్లతో చీల్చి అతని ప్రేగులను బయటకు లాగి మెడలో విజయమాలగా ధరించాడు. అతని రక్తాన్ని పానం చేశాడు. ఆ భీకర దృశ్యాన్ని చూసి దేవతలు సైతం కళ్ళు మూసుకున్నారు. బ్రహ్మవరం యొక్క ప్రతి నిబంధనను, ప్రతి పదాన్ని గౌరవిస్తూనే అధర్మానికి, అహంకారానికి ప్రతీక అయిన హిరణ్యకశిపుని కథను ముగించాడు స్వామి. పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యా సమయం. ఇంట కాదు, బయట కాదు, గడప మీద. భూమి మీద కాదు, ఆకాశంలో కాదు, తన తొడల మీద. మనిషి కాదు, మృగం కాదు, నరసింహుడు. అస్త్రం కాదు, శస్త్రం కాదు, తన గోళ్లు. ఇలా భగవంతుడు తన భక్తుడైన ప్రహ్లాదునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ధర్మాన్ని పునఃస్థాపించాడు. హిరణ్యకశిపుని వధించిన తర్వాత కూడా నరసింహుని ఉగ్రకోపం చల్లారలేదు. అతని భీకర గర్జనలకు, అట్టహాసానికి లోకాలు కంపించాయి. దేవతలు భయంతో వణికిపోయారు. బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, చివరకు ఆయన పక్కనే ఉండే లక్ష్మీదేవి సైతం స్వామిని సమీపించి శాంతింపజేయడానికి భయపడ్డారు. ఆయన ఉగ్రరూపం ముందు ఎవరూ నిలబడలేకపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రశాంతంగా చేతులు కట్టుకుని నిలబడి ఉన్న ప్రహ్లాదుని వైపు చూశాడు. కుమారా ప్రహ్లాద, స్వామి నీ కోసమే అవతరించాడు. నీ తండ్రిపై ఉన్న కోపంతో
ఆయన రగిలిపోతున్నాడు. నీవు ఆయనకు అత్యంత ప్రియమైన భక్తుడివి. నీవు ప్రార్థిస్తే తప్ప ఆయన శాంతించరు. వెళ్ళు, స్వామిని స్తుతించి శాంతింపజేయి అన్నాడు. పెద్దల మాట విని ప్రహ్లాదుడు ఎలాంటి భయం లేకుండా నెమ్మదిగా నరసింహస్వామి పాదాల వద్దకు చేరాడు. చేతులు జోడించి కన్నీళ్లతో భక్తిపూర్వకంగా స్తుతించడం ప్రారంభించాడు. స్వామి నరసింహ, బ్రహ్మాది దేవతలే నిన్ను శాంతింపజేయలేనప్పుడు రాక్షస కులంలో పుట్టిన నేనెంత వాడిని. కాని భక్తికి కులం, ధనం, జ్ఞానం అడ్డు కాదని నమ్ముతాను. నీ కోపం చల్లార్చు తండ్రి. నీవు శాంతమూర్తివి, కరుణా సముద్రుడివి. నా తండ్రిని సంహరించింది ఆయనపై కోపంతో కాదు, లోకాలను పట్టిన పీడను వదిలించడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి నీ అవతార కార్యం పూర్తయింది. దయచేసి శాంతించు తండ్రి అన్నాడు. ప్రహ్లాదుని భక్తితో నిండిన మాటలకు, అతని నిర్మలమైన ప్రేమకు, అతని స్పర్శకు నరసింహుని కోపం నెమ్మదిగా మంచులా కరిగిపోయింది. భీకరమైన ఉగ్రరూపం స్థానంలో ప్రసన్నమైన సౌమ్యమైన రూపం వచ్చింది. తన ప్రియ భక్తుడైన ప్రహ్లాదుడిని ఎంతో ప్రేమగా, వాత్సల్యంతో తన ఒడిలోకి తీసుకున్నాడు. తండ్రి బిడ్డను లాలించినట్లు అతని శిరస్సును తన నాలుకతో నాకి నిమిరాడు. అప్పుడు స్వామి, ప్రహ్లాద, నీ అచంచల భక్తికి, నీ ధైర్యానికి మెచ్చాను. నిన్ను పరీక్షించడానికి ఎన్నో కష్టాలు పెట్టాను. అయినా నీవు నన్ను వీడలేదు. నీలాంటి భక్తుడిని రక్షించడానికే నేను అవతరించాను. నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు, స్వామి, సంసారమనే ఊబిలో కూరుకుపోయిన నాకు కోరికలనే విత్తనాలను నాటవద్దు. నిన్ను దర్శించుకున్న నా జన్మ ధన్యమైంది. నా మనసులో ఎలాంటి కోరికలు లేవు. కాని నీవు వరం ఇస్తానంటున్నావు కాబట్టి ఒక్కటే కోరుతున్నాను. నా తండ్రి అయిన హిరణ్యకశిపుడు నిన్ను ద్వేషించిన పాపం నుండి విముక్తి పొంది సద్గతిని పొందేలా అనుగ్రహించు అన్నాడు. తనను అన్ని రకాలుగా హింసించిన శత్రువైన తండ్రికి కూడా మోక్షాన్ని కోరిన ప్రహ్లాదుని నిస్వార్థ భక్తికి, ఉన్నతమైన గుణానికి నరసింహుడు పరమానందభరితుడయ్యాడు. ప్రహ్లాద, నీలాంటి భక్తుడు ఏ వంశంలో పుడతాడో ఆ వంశంలోని 21 తరాల వారు పునీతులవుతారు. నీ తండ్రి నా చేతిలో మరణించడం ద్వారా ఎప్పుడో పాప విముక్తుడై సద్గతిని పొందాడు. నీవు ఈ రాక్షస రాజ్యానికి అధిపతివై ధర్మబద్ధంగా ప్రజలను పాలించు. అంత్యమున నన్నే చేరుకో అని ఆశీర్వదించి దేవతలందరూ చూస్తుండగా అంతర్ధానమయ్యాడు స్వామి. అలా ప్రహ్లాదుడు రాక్షస రాజ్యానికి అధిపతి అయి చిరకాలం ధర్మపాలన చేశాడు. భగవంతుడు సర్వాంతర్యామి అని, భక్తులను రక్షించడానికి ఎంతటి రూపాన్నైనా ధరిస్తాడని, ధర్మం తప్పక గెలుస్తుందని నిరూపించిన మహోన్నత గాథగా చరిత్రలో నిలిచిపోయింది ఈ కథ. ఇది నరసింహావతార సంపూర్ణ గాథ. ఈ కథ మనకు ఎన్నో జీవిత సత్యాలను నేర్పుతుంది. భక్తికి ఉన్న శక్తి అమోఘమైనది, అపరిమితమైనది. ప్రహ్లాదుని నిష్కల్మషమైన భక్తి రాక్షసుడైన తండ్రినే కాదు, మృత్యువును కూడా జయించింది. గర్వం ఎప్పటికైనా పతనమవుతుంది. హిరణ్యకశిపుడు పొందిన వరాలు, సాధించిన విజయాలు, సంపాదించిన సామ్రాజ్యాలు ఏవీ అతని అహంకారం ముందు నిలవలేకపోయాయి. భగవంతుడు సర్వాంతర్యామి. ఆయన లేని చోటు లేదు, ఆయన చూడనిది లేదు, ఆయనకు తెలియనిది లేదు. నిర్మలమైన మనసుతో, అచంచల విశ్వాసంతో పిలిస్తే ఆయన రాయిలో, రప్పలో, చివరికి ఒక స్తంభంలో నుండైనా ఆవిర్భవించి మనల్ని రక్షిస్తాడు. అందుకే అంటారు, ఇతో నృసింహం పరతో నృసింహం యతో యతో యామి తతో నృసింహం బహిర్నృసింహో హృదయే నృసింహ నృసింహమాదిం శరణం ప్రపద్యే. అంటే ఎక్కడా నరసింహుడే, అక్కడా నరసింహుడే. నేను ఎక్కడికి వెళితే అక్కడ నరసింహుడే. నా బయట నరసింహుడే, నా హృదయంలోనూ నరసింహుడే. అలాంటి ఆదిమూర్తి అయిన నరసింహుని నేను శరణు వేడుతున్నాను. ఈ అద్భుతమైన గాథను శ్రద్ధగా విన్న ప్రతి ఒక్కరికి ఆ లక్ష్మీ నరసింహస్వామి కరుణా కటాక్షాలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ.